తర్వాత మోనోపోస్ అంటున్నారు, ఇది చాలా వరకు ఎవరు వినలేదు. సో దానికి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మెనోపాజ్ అనేది పీరియడ్స్ ఇప్పుడు అమ్మాయిలు మెచ్యూర్ అయిన తర్వాత పీరియడ్స్ ఒక ఏజ్ వరకు వస్తాయి, లైక్ 45 ఆగిపోతాయి, 45 కానీ 55 కానీ ఆ రేంజ్ లో ఏదో ఒక ఏజ్ లో ఆగిపోతాయి. ఆ తర్వాత ఉమెన్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది ఎందుకో చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఐ రియలీ డోంట్ నో వై. అంటే ఒక ఉమెన్ బాధ్యత డెలివరీ అయిపోతే ఇంకా అయిపోతుంది అన్నట్లు కాదు. ఇప్పుడు చెప్పాను కదా, 40s తర్వాత కూడా ఉమెన్ ఇంకా చాలా చేయాలి. ఇట్స్ నాట్ లైక్ అయిపోయింది అని ఏమి ఉండదు. మెనోపాజ్ అనేది మెయిన్ ఇష్యూ మనకి ట్రాన్సిషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. పీరియడ్స్ ఆగిపోయే ఒక 2-3 ఇయర్స్ ముందు ఆ ట్రాన్సిషన్ లో వాళ్ళకున్న సిమ్టమ్స్ తనకు అర్థం అవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ లో సైకలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, సైకలాజికల్ గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటబుల్ గా ఉంటారు. అది తను అర్థం చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. నాకు పీరియడ్స్ ఆగిపోతున్నాయి, మెనోపాజ్ వస్తుంది, అందుకని నాకు ఇట్లా ఉంది. ఇట్స్ న్యాచురల్, కొంచెం టైం ఇస్తే నాకు సెట్ అవుతుందని తను అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇట్లా అరుస్తుంది, ఎందుకు ఇరిటేట్ అవుతుంది, కోపం ఎక్కువ వస్తుంది అనేది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తను అర్థం చేసుకోవాలి. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే బాడీలో వచ్చే చేంజెస్. ఎప్పుడైతే మనకి ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుందో బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంతవరకు ఉమెన్ కి ప్రొటెక్షన్ ఇచ్చే హార్మోన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో తనకి లేటర్ ఆన్ ఈ అదర్ కాంప్లికేషన్స్ లైక్ బీపీ ఇట్లాంటివి ఎక్కువ రావచ్చు. లేదా మేజర్ ఇష్యూ మెనోపాజ్ లో నేను స్ట్రెస్ చేయాలనుకుంది, బోన్స్ లైక్ వీక్ అయిపోతాయి అనమాట, ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో నేనేం చెప్తానంటే మెనోపాజ్ వచ్చేటప్పుడు ప్రీ మెనోపాజ్ కావచ్చు, మెనోపాజ్ లో కావచ్చు, ఉమెన్ హెల్త్ గురించి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఓకే, మంచి ఎప్పుడైతే బోన్స్ వీక్ అవుతున్నాయో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. బోన్స్ వీక్ అవుతున్నాయంటే మనం మజిల్ స్ట్రెంత్ చేసుకోవాలి. ఓకే, మజిల్ స్ట్రెంత్ అయిందనుకో ఓవరాల్ గా సరిపోతుంది. సో మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి ఏం చేసుకోవాలి? ప్రోటీన్ తీసుకోవాలి, కొద్ది వరకు వాకింగ్, ఎక్సర్సైజ్ ఏదో ఒకటి. ఎప్పుడైతే ఈ ఏజ్ లో ఉమెన్ అసలు హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు.